గురుగారు, అమావాస్యను లక్ష్మీదేవికి ప్రియమైన తిథిగా వ్యవహరిస్తారు. అటువంటి అమావాస్య రోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఎలా ఆరాధించుకోవాలి? అమావాస్య అంటే అర్థం అమ వాస్య. అమ అంటే కలిసి, వాస్య అంటే ఉండేది. ఏమిటి కలిసి ఉండేది అని ప్రశ్నిస్తే, ఎప్పుడు ఈ జీవాత్మ ఆ పరమాత్మతో కలిసి ఉన్నప్పుడే నీ జీవితం ఆనందంగా సాగుతుంది. ఈ అమావాస్య తమిళులకు ఉత్తమోత్తమైనటువంటి పర్వదినంగా పరిగణింపబడుతుంది. చాంద్రమానంలో దీన్ని అమావాస్య కాదా, ఈరోజు ఏ పని చేయవద్దు అన్న భావన ఉంటుంది. ఎందుకు ఒకే తిథిని ఒకే దేశంలో ఉన్న రెండు ప్రాంతాల వాళ్ళు వేరువేరు కోణంతో చూస్తారు అంటే, సూర్యమానం తమిళులది, చాంద్రమానం మనది. సూర్యమానంలో సూర్యుడు ప్రధానంగా ఆ కాల గణన చేయబడుతుంది. సూర్యుడితో చంద్రుడు కలిస్తే అమావాస్య అంటే చంద్రుడు అస్తంగతమయ్యాడు, చంద్రుడి ప్రభావం ఏమీ లేదు. సూర్యమానం ద్వారా ఎవరైతే జీవితాన్ని ఎంచుకుంటూ ఉన్నారో, కాలాన్ని గణిస్తూ ఉన్నారో, వాళ్ళకి అందుకే అమావాస్య అనేది శుభతిథి. అదే ఎవరైతే చాంద్రమానాన్ని పాటిస్తున్నారో ఆ రోజు చంద్రుడు ఉండడు కనుక చంద్రమా మనసో జాతః, మనస్సును ప్రేరేపించేవాడు చంద్రుడే. ఈ మనస్సు లేకుండా ఉండటం అనేది మనం ఏ కార్యక్రమము చేయటానికి అనువైనటువంటి సమయం కాదు కనుక ఇది అశుభతిథిగా పరిగణిస్తారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే అద్భుతమైనటువంటి సంపదలన్నీ మన సొంతమవుతాయి. దీపావళి అమావాస్య నాడు లక్ష్మీ పూజను మనం ప్రత్యేకంగా చేస్తాం. అలా కలిసి ఎప్పుడైతే నీ మనస్సును లేకుండా చేసుకొని ఉన్నది ఆ పరమాత్మ ఒక్కటే అన్న భావనతో నీవు కార్య సాధనకు ప్రారంభిస్తావో అది ఉత్తమోత్తమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకే లక్ష్మి అంటే మనం ఆ లక్ష్మి యొక్క రూపును పెట్టుకొని, విగ్రహాన్ని పెట్టుకొని, ఆమె యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తూ, ఆమెకిష్టమైన పసుపుతో పూలతో అభిషేకం చేస్తూ, ఆనందిస్తూ, షోడశోపచారాలు చేస్తూ ఆ లక్ష్మీ కటాక్షాన్ని కోరుకుంటాం. కానీ లక్ష్మి అంటే కేవలం డబ్బే కాదు. లక్ష్మి అంటే ఆలోచన, లక్ష్మి అంటే దీపం, లక్ష్మి అంటే సంతానం, లక్ష్మి అంటే ఆరోగ్యం. ఇవన్నీ సక్రమంగా ఉండాలి అంటే ఆ తత్వాన్ని అర్థం చేసుకుంటూ, ఆ మూలమూర్తిని గమనిస్తూ ఆరాధనను కొనసాగించగలిగితే అద్భుతాలు ఆవిష్కరింపబడతాయి. ఎందుకంటే ఏ చైతన్యమైనా ప్రకృతి నుంచి మనకు అందాల్సిందే. అలాంటి ప్రకృతికి లో అనువైన ముహూర్తాన్ని మనం ఎంచుకొని మన సాధన కొనసాగించగలిగితే ఆనందం, అద్భుతం, ఆరోగ్యం అన్నీ ఆవిష్కరిస్తాయి.